ఒక వేడివేడి కప్పు కాఫీలో కొన్ని చల్లని ఐస్ క్యూబ్స్ వేస్తే ఏమవుతుంది? మ్మ్, సహజంగానే కాఫీ చల్లబడుతుంది. అవును, ఐస్ కరుగుతుంది కదా. కరెక్ట్. కాసేపటికి రెండూ ఒకే టెంపరేచర్కొస్తాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే ఆ వేడెక్కడికి పోయింది? ఆ చల్లదనం ఎక్కడ్నించొచ్చింది? నిజమే. ఈ చాలా సింపుల్ యాక్షన్ వెనుక విశ్వం యొక్క అత్యంత ప్రాథమిక సూత్రాల్లో ఒకటుంది. ఈరోజు మనం భౌతిక శాస్త్రంలోని ఉష్ణం అనే అధ్యాయం నుండి ఈ మిశ్రమాల పద్ధతి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అంటే వేడి చల్లని వస్తువులు కలిసినప్పుడు వాటి మధ్య ఈ శక్తి మార్పిడి ఎలా జరిగి సమతుల్యతకొస్తాయో చూద్దాం. మనకు దొరికిన కొన్ని సైన్స్ ఆర్టికల్స్, ప్రయోగాల వివరాల ఆధారంగా ఈరోజు మనం కేవలం ఒక కాఫీ కప్తో మొదలుపెట్టి గ్రహాల వాతావరణాన్ని నియంత్రించే సూత్రాల వరకు వెళ్దాం. మీరు చెప్పింది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది కేవలం ఆ కాఫీ కప్పుకే పరిమితం కాదు. అస్సలు కాదు. దీని వెనుక విశ్వం యొక్క ఒక ప్రాథమిక సూత్రముంది. అదే శక్తి నిత్యత్వ నియమం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అవును, అదే. సింపుల్గా చెప్పాలంటే వేడి వస్తువులు కోల్పోయిన మొత్తం వేడి చల్లని వస్తువులు గ్రహించిన మొత్తం వేడికి సమానం. అంటే ఏదీ మాయం కాదు, వృధా కూడా కాదు. అంతే. ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. ఈ సూత్రం ఎలా పనిచేస్తుందో చూద్దాం. సరే, దీన్నింకాస్త విడమర్చి చూద్దాం. ముందుగా మనం తరచుగా వినే పదం థర్మల్ ఈక్విలిబ్రియం, అంటే థర్మల్ సమతుల్యత. ఆ కాఫీ, ఐస్ ఒకే ఉష్ణోగ్రతకు రావడమేనాది? అసలు అణువుల స్థాయిలో ఏం జరుగుతోంది? ఖచ్చితంగా. దాన్ని అణువుల స్థాయిలో చూస్తేనే అసలు విషయం అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు వేడిగా ఉన్న కాఫీలోని అణువుల్ని ఊహించుకోండి. అవి ఫుల్ ఎనర్జీతో చాలా వేగంగా కదులుతూ ఉంటాయి, ఒకదానికొకటి ఢీకొంటూ. ఒక హైపర్ యాక్టివ్ గ్రూప్ లాగా. పర్ఫెక్ట్. అదే సమయంలో ఐస్ క్యూబ్లోని నీటి అణువులు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంటాయి. వాటి శక్తి చాలా తక్కువ. ఓకే, ఒక యాక్టివ్ గ్రూప్, ఒక కామ్ గ్రూప్. అవును. ఇప్పుడు ఈ రెండింటినీ ఒకే చోట, అంటే మన కాఫీ కప్లో కలిపినప్పుడు ఆ వేగంగా కదులుతున్న కాఫీ అణువులు నెమ్మదిగా ఉన్న నీటి అణువుల్ని ఢీకొంటాయి. శక్తి బదిలీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ ఢీకొట్టడం వల్ల శక్తి వేగవంతమైన అణువుల నుండి నెమ్మదిగా ఉన్న అణువులకు బదిలీ అవుతుంది. ఇది ఒక రకంగా ఎనర్జీ పంపిణీ లాంటిది. అంటే నెమ్మదిగా ఉన్నవి కొంచెం వేగం పుంజుకుంటాయి, వేగంగా ఉన్నవి కొంచెం నెమ్మదిస్తాయి. సరిగ్గా అదే. అంటే ఇక్కడ చల్లదనం అనేది వేడిలోకి రావడం లేదు, బదులుగా వేడి లేదా శక్తి మాత్రమే చల్లని వస్తువులోకి వెళ్తోంది. కరెక్ట్. చాలామందికి ఈ అపోహ ఉంటుంది. భౌతిక శాస్త్రంలో చల్లదనమనేది ఒక వస్తువు కాదు, అది కేవలం ఉష్ణశక్తి లేకపోవడం మాత్రమే. ఓకే. సో శక్తి ఎప్పుడూ ఎక్కువగా ఉన్న చోటు నుండి తక్కువగా ఉన్న చోటుకే ప్రవహిస్తుంది. ఎంతసేపటి వరకు? రెండు పదార్థాలలోని అణువుల సగటు గతిజ శక్తి సమానమయ్యే వరకు ఈ ఉష్ణ బదిలీ జరుగుతూనే ఉంటుంది. టెంపరేచర్ అంటాం. కాబట్టి టెంపరేచర్లు సమానమైనప్పుడు శక్తి బదిలీ ఆగిపోతుంది. ఆ స్థితినే మనం థర్మల్ సమతుల్యత అంటాం. ఓకే. శక్తి ఒక చోట నుండి ఇంకో చోటికి బదిలీ అవుతుంది, మాయం కాదు. ఇది శక్తి నిత్యత్వ నియమానికి ఎలా సంబంధం? ఇది ఆ నియమం యొక్క ప్రత్యక్ష ఉదాహరణ. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేమునని చదువుకున్నాం గదా. అవును. విశ్వంలో ఉన్న మొత్తం శక్తి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది, అది కేవలం రూపం మార్చుకుంటుంది. మన ఉదాహరణలో కాఫీలోని ఉష్ణశక్తి ఐసును కరిగించడానికి మరియు ఆ నీటి ఉష్ణోగ్రతను పెంచడానికి. అంటే కాఫీ ఎంత శక్తిని కోల్పోయిందో ఐస్ ఖచ్చితంగా అంతే శక్తిని గ్రహించింది. ఒక్క జౌల్ కూడా వృధా కాలేదు. శక్తి కేవలం తన చిరునామం మార్చుకుంది. ఇది వినడానికి బాగుందే. అవును అన్మాట. అయితే ఈ అడ్రస్ మార్పుని మనం ల్యాబ్లో ఎలా ట్రాక్ చేస్తాం? ఇంత ఖచ్చితంగా ఎలా కొలుస్తారు? దీనికోసం కెలోరీమీటర్ అనే ఒక స్మార్ట్ పరికరాన్ని వాడతారు. కెలోరీమీటర్? దాన్ని ఒక హైటెక్ థర్మోస్ ఫ్లాస్క్ లాగా అనుకోవచ్చు. దాని ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే. ఏంటది? ప్రయోగం జరుగుతున్నప్పుడు బయటి ప్రపంచంతో ఉష్ణమార్పిడి జరగకుండా ఆపడం. అంటే లోపలి వేడి బయటకు పోకూడదు, బయటి చల్లదనం లోపలికి రాకూడదు. అంటే ఇది ప్రయోగం కోసం ఒక చిన్న ఐసోలేటెడ్ యూనివర్స్ లాంటిదన్నమాట. అవును, కరెక్ట్. కానీ ఏ ఇన్సులేషన్ అయినా 100% పర్ఫెక్ట్గా ఉండదు కదా. మంచి థర్మోస్లో పెట్టిన కాఫీ కూడా కొన్ని గంటల తర్వాత చల్లబడుతుంది. చాలా మంచి ప్రశ్న. నిజమే, ఏదీ సంపూర్ణంగా పర్ఫెక్ట్ కాదు. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
ఎలా? కెలోరీమీటర్లను రాగి లాంటి మంచి ఉష్ణవాహకాలతో తయారుచేసి వాటిని చెక్కపెట్టెలాంటి ఇన్సులేటర్లలో ఉంచుతారు. ప్రయోగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తారు. ఓకే. టైమింగ్ కూడా ముఖ్యమే. అవును. ఇంకా చాలా ఖచ్చితమైన ప్రయోగాలలో ఆ చిన్న ఉష్ణ నష్టాన్ని కూడా లెక్కించి ఫైనల్ రిజల్ట్స్లో దాన్ని సరిచేస్తారు. కానీ బేసిక్గా ఈ పరికరం ఉష్ణ నష్టాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. సరే. ఈ కెలోరీమీటర్ అనే చిన్న విశ్వంలో అసలు ఏం చేస్తారు? ప్రయోగం ఎలా ఉంటుంది? విధానం చాలా సింపుల్. వాళ్ళు ఒక నియంత్రిత ఢీని సృష్టిస్తారు. అంటే ముందుగా కెలోరీమీటర్లో కొంచెం చల్లని నీళ్లు తీసుకొని దాని ప్రారంభ ఉష్ణోగ్రత T1 కొలుస్తారు. ఇది మన చల్లని వస్తువు. అవును. తర్వాత సీసపు గుళ్ళులాంటి ఒక లోహపు వస్తువును తీసుకొని దాన్ని బాగా హీట్ చేసి దాని ఉష్ణోగ్రత T2 నమోదు చేస్తారు. ఇది మన వేడి వస్తువు. ఓకే. ఒక చల్లని వస్తువు, ఒక వేడి వస్తువు. రెండింటి స్టార్టింగ్ టెంపరేచర్లు మనకు తెలుసు. కరెక్ట్. ఇప్పుడు ఆ వేడివేడి సీసపు గుళ్లను వెంటనే కెలోరీమీటర్లోని చల్లని నీటిలో పడేస్తారు. అప్పుడు మనం అనుకున్నట్టుగా ఉష్ణ బదిలీ మొదలవుతుంది. అవును. మిశ్రమాన్ని బాగా కలిపితే కాసేపటికి మొత్తం సిస్టమ్ ఒక కొత్త మధ్యస్థ ఉష్ణోగ్రత దగ్గర స్థిరపడుతుంది. దీన్నే ఫైనల్ ఈక్విలిబ్రియం టెంపరేచర్ T3 అంటారు. దాన్ని కూడా కొలుస్తారు. అంటే మొత్తం ప్రయోగంలో మనం కొలవాల్సింది కేవలం 3 టెంపరేచర్లేనా? T1, T2 మరియు T3. లెక్కలన్నీ చాలా సింపుల్. సీసపు గుళ్ళు కోల్పోయిన వేడి = నీరు మరియు కెలోరీమీటర్ గ్రహించిన వేడి అనే ఒకే ఒక్క ఈక్వేషన్ వాడతారు. ఇది ఒక శక్తి ఆడిట్ లాంటిదన్నమాట. అవును. ఈ సమీకరణం ద్వారా ఆ సీసపు గుళ్ళుకు సంబంధించిన ఒక ప్రాథమిక లక్షణాన్ని కనుగొనవచ్చు. ఆ ప్రాథమిక లక్షణం ఏంటి? ఆ ఫైనల్ టెంపరేచర్ మనకు ఆ పదార్థం గురించి ఏం చెప్తోంది? అది మనల్ని విశిష్టోష్ణం లేదా స్పెసిఫిక్ హీట్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ దగ్గరకు తీసుకొస్తుంది. విశిష్టోష్ణం అంటే ప్రతి పదార్థానికి ఉష్ణోగ్రత మార్పు పట్ల ఒక ప్రత్యేకమైన మొండితనముంటుంది. మొండితనం. అవును. అంటే తన ఉష్ణోగ్రతను మార్చుకోవడానికి అది ఎంతగా ప్రతిఘటిస్తోంది అనేదానికి కొలమానం. దీనికి ఒక గొప్ప నిజజీవిత ఉదాహరణ ఉంది. చెప్పండి. ఎప్పుడైనా గమనించారా? ఎండగా ఉన్న రోజున బీచ్లోని ఇసుక పాదాలు కాల్చేంత వేడిగా ఉంటుంది. అవును. కాని పక్కనే ఉన్న సముద్రపు నీరు మాత్రం చల్లగానే ఉంటుంది. రెండింటి మీద ఒకే ఎండ పడుతున్నా కూడా. నిజమే. ఇది చాలా సాధారణ అనుభవం. దీని గురించి నేనెప్పుడూ అంత లోతుగా ఆలోచించలేదు. దాని వెనుకున్న కారణమే ఈ విశిష్టోష్ణం. నీటికి చాలా ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. అంటే తన టెంపరేచర్ను పెంచుకోవడానికి దానికి విపరీతమైన శక్తి అవసరం. అది సూర్యుని నుండి చాలా వేడిని తీసుకున్నా దాని ఉష్ణోగ్రత అంత త్వరగా పెరగదు. అందుకే నీరు చల్లగా ఉంటుంది. మరి ఇసుక? ఇసుకకు విశిష్టోష్ణం చాలా తక్కువ. అది కొద్దిపాటి వేడిని గ్రహించగానే వెంటనే వేడెక్కిపోతుంది. ఓ అవునా? రాత్రిపూట దీనికి రివర్స్ జరుగుతుంది. ఇసుక తనలోని వేడిని త్వరగా కోల్పోయి చల్లగా అవుతుంది. కాని నీరు పగలు గ్రహించిన వేడిని నెమ్మదిగా విడుదల చేస్తూ వెచ్చగా ఉంటుంది. వావ్! అంటే ఈ ఒక్క లక్షణమే భూమి మీదున్న తీర ప్రాంతాల వాతావరణాన్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. కరెక్ట్. సముద్రాలు మన గ్రహం కోసం ఒక పెద్ద థర్మోస్టాట్లా పనిచేస్తున్నాయి. ఇది కేవలం ఫార్ములాలోని ఒక నంబర్ కాదు. ఇది భూమిపై జీవాన్ని సాధ్యం చేస్తున్న ఒక ముఖ్యమైన అంశం. ఖచ్చితంగా. ఈ ఉష్ణాన్ని నిల్వ చేసుకునే నీటి సామర్థ్యం లేకపోతే మన గ్రహం మీద పగలు విపరీతమైన వేడి, రాత్రి విపరీతమైన చలి ఉండేవి. ఈ లక్షణం మన టెక్నాలజీలో కూడా చాలా కీలకం. మీ కార్ ఇంజిన్నే తీసుకోండి. ఇంజిన్ నడిచినప్పుడు విపరీతమైన వేడి పుడుతుంది కదా. అవును. ఆ వేడిని నియంత్రించకపోతే ఇంజన్ పాడైపోతుంది. అందుకే కూలెంట్ వాడతారు. అవును. ఆ కూలెంట్లో ఎక్కువ భాగం నీరే. ఎందుకంటే నీటికున్న అధిక విశిష్టోష్ణం వల్ల అది ఇంజిన్ నుండి భారీ మొత్తంలో వేడిని తీసుకున్నా కూడా అది వెంటనే ఆవిరైపోదు. అయిపోదు. ఆ వేడిని తనలో ఉంచుకుని రేడియేటర్ వరకు తీసుకెళ్లి అక్కడ గాలికి విడుదల చేస్తుంది. ఒకవేళ మనం నీటికి బదులు తక్కువ విశిష్టోష్ణమున్న ద్రవాన్ని వాడితే అది వెంటనే మరిగిపోయి ఇంజిన్ కాలిపోతుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే వంటగదిలో కూడా ఇదే సూత్రం పనిచేస్తుందా? ఎలా? ఉదాహరణకు ఒక ఇనుప పెనం చాలాసేపు వేడిగా ఉంటుంది. కాని ఒక అల్యూమినియం పాత్ర త్వరగా చల్లబడుతుంది. దీనికి కూడా కారణం విశిష్టోష్ణంలో తేడాయేనా? 100% ఇనుమకు అధిక విశిష్టోష్ణముంటుంది. అందుకే అది వేడెక్కడానికి సమయం తీసుకుంటుంది. కాని ఒకసారి వేడెక్కితే ఆ వేడిని చాలాసేపు నిలుపుకుంటుంది. అందుకే దోసలు వేయడానికి అది బావుంటుంది. అవును.
అదే అల్యూమినియంకు తక్కువ విశిష్టోష్ణం. త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంది. మనం ఏ వస్తువును ఎంచుకుంటామనేది ఉష్ణంతో అది ఎలా ప్రవర్తిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం ఒక సాధారణ కాఫీ కప్తో మొదలుపెట్టి గ్రహాల వాతావరణం, కారింజిన్లు, వంటగది వరకు వచ్చాం. ఒకే ఒక సింపుల్ సూత్రం: కోల్పోయిన వేడి పొందిన వేడి. అవును. ఈ సూత్రం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేస్తోందో అర్థమవుతోంది. అంతిమంగా శక్తి ఎక్కడికీ పోదు. అది కేవలం సమతుల్యతను వెతుక్కుంటూ వెళ్తుంది. ఖచ్చితంగా. అయితే ఈ సమతుల్యత కోసం జరిగే అన్వేషణ కేవలం భౌతిక శాస్త్రానికే పరిమితం కాదు. హ్మ్? గల ఒక వేడి వస్తువు లాంటిది. ఓకే, ఇంట్రెస్టింగ్. అది మొదట కొద్దిమందికే తెలుసుంటుంది. కానీ సోషల్ మీడియా ద్వారా చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఆ సమాచారం లేని వారికి అది బదిలీ అవుతుంది. కొంతకాలం తర్వాత ఆ వార్త అందరికీ తెలిసిపోతుంది. అవును, అది సాధారణ జ్ఞానంగా మారిపోతుంది. అంటే ఒక రకమైన సమాచార సమతుల్యతకు చేరుకుంటుంది. అక్కడి నుండి దాని వ్యాప్తి నెమ్మదిస్తుంది. అంటే భౌతిక ప్రపంచంలోని సూత్రాలు ఇతర సంక్లిష్ట వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి ఒక నమూనాగా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా. మన జీవితంలో ఇలా సమతుల్యత కోసం ప్రయత్నిస్తున్న ఇతర వ్యవస్థలు ఏవి ఉన్నాయో ఆలోచించండి. బహుశా ఆ కాఫీ కప్పులో మనం చూసేది కేవలం భౌతిక శాస్త్రమే కాదు, విశ్వం యొక్క ఒక ప్రాథమిక నమూనా ఏమో.